రెండో ఎపిసోడు. తన వల్ల విద్యను కోరి వచ్చే విద్యార్థుల కంటే ఇతర ప్రయోజనాలు కోరి వచ్చేవారే అధికమని తెలుసుకుంది అరవింద. అనతి కాలంలోనే ప్రతి వారికి ఇతరుల విషయంలో ఆసక్తే. మీ మెడలో ఆ నాంతాడు మీకు పెళ్ళయిందా అన్నది లీల ఒకనాడు. సమాధానం చెప్పలేక కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ పమిట నిండుగా కప్పుకుంది అరవింద. ఏదో అర్థమైనట్టు తల పంకిస్తూ గుచ్చిగుచ్చి చూస్తూ వెళ్ళిపోయిన లీల మరో నిమిషంలోనే మరో నలుగురు విద్యార్థులతో గుసగుసలాడడం, అందరూ మధ్య మధ్యలో తన దశ పరీక్షగా వెకిలిగా చూడడం గమనించిన అరవింద ఏదో అపరాధం చేసిన దానిలాగా కుచించుకుపోయింది. సిగ్గుతో, అవమానంతో. ఏంటి అరవింద, ఏంటో 2 రోజుల నుంచి దిగులుగా ఉంటున్నావు? ఆప్యాయంగా ప్రశ్నించింది ప్రభాకర్ చెల్లెలు కమల ఒకనాడు. అరవింద కంటే 1-2 సంవత్సరాల్లో పెద్దది ఆమె వయసులో. పట్టభద్రురాలు. ఆ స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తోంది. భాస్కర్ ప్రభాకర్ల స్నేహం వల్ల ఇటీవల 2 కుటుంబాల నడుమ కూడా పరిచయాలు, రాకపోకలు ఏర్పడ్డాయి. కమల అరవిందల నడుమ గురు శిష్య సంబంధం కంటే స్నేహమే ఏర్పడింది. అరవింద మౌనం చూసి తిరిగి తనే అన్నది గ్రహించుతున్నట్టుగా, ఇది లోకం అరవింద. బాధపడ్డం ప్రారంభించితే ఇక బాధ అంతే. ధైర్యంగా తోసుకుపోవాలి, ఎవ్వరిని లెక్క చేయకూడదు. అరవింద వాలి ఉన్న కన్నుల నుండి 2 బాష్ప కణాలు రాలాయి, కానీ నోరు విప్పి మాట్లాడనే లేదు. గంభీరంగా జ్ఞానిలాగా నవ్వింది కమల. వాళ్ళంతా నీ గురించి ఏదో గుసగుసపోతున్నారనేది నీ బాధ. నిజం చెప్పాలంటే అందులో 3 అంతుల మందికి నేను గౌరవంగా బ్రతుకుతున్నాను అని తలెత్తి ధైర్యంగా చెప్పుకునే యోగ్యత లేదు. ఆ లీల కేవలం మగ స్నేహితుల అండదండలతో చదువు కొనసాగించడమే కాక తల్లిదండ్రులను కూడా పోషిస్తోంది. ఆ నీచపు సంపాదనతో వనజ తమ్ముడు అని చెప్పుకుంటున్న 2 ఏళ్ల పిల్లవాడు తమ్ముడు కాదని, వనజ కొడుకేనని లోకులు అనుకుంటున్నారు. ఇక ఆ రాధ, కోమలి వగైరాలందరూ కూడా చదవకుండానే పాస్ అవుతున్నారు, బ్రహ్మచారి మాస్టర్ల దయవల్ల. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కథలు. ఆశ్చర్యంగా వినసాగింది అరవింద విచారాన్ని మరచి. స్నేహంగా అరవింద భుజంపై చెయ్యేసి అనునయంగా అంది కమల. అటువంటి వాళ్ళంతా తమ తప్పుడు బ్రతుకులను, లొసుగులను ఇతరులు ఎక్కడ ఎత్తి చూపుతారు అనే భయంతో తామే ఇతరులను అయిన దానికి కాని దానికి హేళన చేస్తారు. నీకు పెళ్ళై కాపురానికి పోలేదు అంటారు. నాకింకా వయసు వచ్చినా వివాహం కాలేదు అంటారు. కారణం, ఆ కుక్కల జాతిలో మనం కలవకుండా నీతిగా మనుషులు బ్రతికే బ్రతుకుతున్నందుకు. అంచేత గడ్డి పోచంత విలువ కూడా చెయ్యని ఆ హీనుల మాటలకి మనం ఏడవకూడదు. స్వచ్ఛతను మాత్రమే ప్రేమించే సశీలురకు ఈ ప్రపంచంలో నిజమైన స్నేహితులు ఉండడం అరుదు. అరవింద ఒక్క కమలతో మినహా ఎవ్వరితో స్నేహం చేయలేకపోయింది. ఆటంకం కంటే నేటి వెకిలి నాగరికత వ్యామోహంలో ఉన్న సీతాకోక చిలకలేవి అరవింద పద్ధతులు ఇష్టం లేక చేయలేదంటే సమంజసం. చక్కటి చదువు, క్లాస్ పుస్తకాలే ప్రధానం కాదు అంటూ భాస్కర్ ఎన్నో పుస్తకాలు తెచ్చిచ్చాడు. అప్పుడప్పుడు కమల, ప్రభాకర్లు కూడా మంచి మంచి నవలలు ఇచ్చేవారు. మంచి పుస్తకం చేతికి తీసుకున్న నాడు మనస్తాపమంతా మరచిపోయేది అరవింద. ప్రభాకర్కి నిత్యం లోపల కృతజ్ఞత నివాళులు అర్పించుకుంటాడు భాస్కర్. పట్నవాసము, చదువు ప్రారంభమైన తర్వాత అరవింద ఆత్మహత్య ప్రయత్నమే చేయలేదు. అదే ఎంతో తృప్తిగా భావించారు ఆమె తల్లిదండ్రులు, సోదరులు. అయితే అరవింద మనసులో అమరసతిమీరం కూడా అదృశ్యం కావడమే లేదు. ఎంతగా ఎన్ని వ్యాపకాలు ఉంటే మాత్రం గడిచిన జీవితంలోనే ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ఆమె ఎలా విస్మరించగలదు? ఎన్నెన్నో అబద్ధాలు పలికి సుధాకర్ విడాకులు కోరాడు కోర్టులో. అరవిందకు తనపై ప్రేమే లేదన్నాడు. వాళ్ళు అసలు తనకు కట్నమే ఇవ్వలేదు అని అన్నాడు. సోమరాజు, సూరమ్మ గడగడ వణికిపోయారు, కుప్ప కూలిపోయారు. వద్దు, విడాకులైతే ఇంకేముంది, మనకెందుకది నాలికి గీసుకోవడానిక? ఎప్పటికో మనసు మారకపోతుందా? పిల్లని తీసుకెళ్ళకపోతాడా? నేను మొదటే అన్నాను, ఈ కోర్టులు గోలా వద్దు మొర్రో అని. నెత్తి నోరు బాదుకుంది సూరమ్మ శోకాలు పెడుతూ. ఏదో భాస్కర్ అంటే నేను సరేననుకున్నాను. ఏమైనా భయపడి దారిలోకి వస్తాడు అని ఆశించాను. ఇలా వికటిస్తుందని అనుకుంటానా?
ఇక మన పరువు ఏముందే, ఏం చేద్దామే అని లబోదిబోమంటూ సోమరాజు కాలుగాలిన పిల్లిలాగా ఇల్లంతా తిరగసాగాడు. మొదట కేవలం అరవింద తల్లిదండ్రులు మాత్రమే పల్లె నుండి పట్టణానికి వచ్చినా మెల్లమెల్లగా సూర్యనారాయణ, అతడి భార్య విమల, రెండవ కొడుకు మోహన్ రావు, అతడి భార్య సీత కూడా మొదట మధ్య మధ్య చూడ్డానికి వచ్చినట్టుగా రాకపోకలు ప్రారంభించి క్రమక్రమంగా సినిమాలు, బజార్లు, షికార్లు రుచి మరిగి వారు కూడా ఇక్కడే స్థిరపడిపోయారు. ఇలా పూర్తి కుటుంబం ఇక్కడికి రావడం తిరిగి అరవింద ఊపిరి సలపనట్టుగా బాధపడసాగింది. కారణం, సమిష్టి కుటుంబంగా నివసించడం అనేది సమాజంలో చాలా గొప్పగా పరిణమింపబడిన శాంతి సామరస్యత లోపమున్న అవిభక్త కుటుంబాన్ని సాధారణంగా చూడలేం. సకల ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ, భుక్తికి లోపం లేనప్పటికీ సభ్యులలో ఎవరో ఒకరిలో అసంతృప్తి తలెత్తక మానదు. కోడలు ఉత్తమురాలైతే అత్త మరింత సాధించి అధికారం చెలాయిస్తుంది. అత్తే మంచిదైతే కోడలు అలుసు తీసుకొని అధికారం కావాలని గోల ప్రారంభిస్తుంది. ఇద్దరు ఒకే స్వభావం కలవారైతే అది సంసారమే కాదు, రణరంగం. విడాకుల విషయం వింటూనే సీత మూతి 3 వంకర్లు తిప్పింది. ఎక్కడైనా విన్నామా ఈ విడ్డూరం? కట్నాలు, కానుకలు అన్నీ కలిపి దరిదాపు 1,00,000 అయింది. ఇహ ఇప్పుడు తాడు తెంపుకోవడానికి వేలకు వేలు ఖర్చా. ఏం దరిద్రం పట్టుకుందో ఈ కొంపకి. తన దుర్గతికి చింతిస్తూ కూర్చున్న అరవింద ఈ మాటలు వింది. ఆమె వినాలి అని ఉద్దేశపూర్వకంగానే చేతనైనంత వరకు మోటు పదాలు ఉపయోగించేది సీత. ఒక్కొక్క స్త్రీ భాషను ఎంత వికటంగా మార్చి మాట్లాడగలిగితే అంత గర్వంగా భావిస్తుంది. వినన్నట్టే అరవింద శిలలా కూర్చుంది. కర్మ కాకుంటే ఏమిటిదంతా? ఇక మన ఆడపిల్లల్ని అయినింటి వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఏం పాపం చేశామో ఇలాంటి ఇంటికి కోడళ్ళయ్యాం. విమల వగచింది. దైవ నిర్ణయంగా ముఖాన వ్రాసిన రాతగాక ఇక అందరి నిర్ణయ బాణాలతో నా శరీరాలు తూట్లు పడతాయా? నిర్భాగ్యురాలు విధి వక్రితను తలబోస్తూ మూగ వేదనను అనుభవించింది. ఏమీ చేయలేక 2 సార్లు ప్రాణం తీసుకో ప్రయత్నించానే కానీ చావలేకపోయాను. నగుబాట్లు మిగిలాయి. మరి రాత్రంతా నిద్రలేమితో ఆలోచనలతో మదన పడిన అరవింద ఏదో స్థిర నిశ్చయంతో బయటకు వచ్చింది. తెల్లవారుజామున గడప దాటి హాల్లోకి అడుగు పెడుతూనే నిర్ఘాంతపోయి నిలబడిపోయింది. గుమ్మం దగ్గర 2 సోఫాల్లో చెరొకరు కళ్ళల్లో ఒత్తులేసుకొని కూర్చున్నట్టు కూర్చున్నారు భాస్కర్, ప్రభాకర్లు. దిగ్భ్రాంతితో ద్వారం నడుమనే నిలబడిపోయిన అరవిందాన్ని చూసి స్నేహితులు ఇరువురు కంగారుగా చూడసాగారు. అరవింద గ్రహించగలిగింది ఆ సంశయాన్ని, భయాన్ని. పేలవంగా నవ్వుతోంది. నేను ప్రాణం తీసుకుంటానేమోనని నిద్ర మారుకున్నారా? స్వంత అన్ననే కాకుండా మిమ్మల్ని కూడా కష్టపడుతున్నాను కదూ నేను అన్నది ప్రభాకరం వైపు తిరిగి. లేదు లేదు, కష్టకాలం ఒకరికొకరు సహాయం అంతే అంటున్న ప్రభాకరం తడబడ్డాడు. భాస్కర్తో అరవింద, మిమ్మల్ని ఇద్దరిని ఏడిపించి అటువంటి పని చేయదలుచుకోలేదన్నయ్య, భయపడకండి. ఎలాగైనా బ్రతకదలుచుకున్నాను. నేను ఇప్పుడు చద్దామని లేచి రాలేదు. నేను ఒక సహాయం అడుగుదామని. ఏంటి? చెల్లెలు ఆ మాత్రం ధైర్యంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాడు భాస్కర్. నన్ను ఒకసారి ఆయన దగ్గర తీసుకెళ్ళి అన్నయ్య. అయోమయంగా ముఖాముఖాలు చూసుకున్నారు భాస్కర్, ప్రభాకర్లు. ఈ విడాకులు, లోకుల మాటలు నేను భరించలేనన్నయ్య. ఆఖరిసారిగా ప్రయత్నిస్తాను. ఆయన పాదాలపై పడి వేడుకుంటాను అన్నాన్ని చుట్టేసి బావురుమంది. ఊరుకు అరవింద, ఏడవకు సముదాయిస్తూ అనునయ స్వరానన్నాడు భాస్కర్. నువ్వు వెళ్ళి తీరాలంటే తప్పకుండా తీసుకెళ్తాను. కానీ ఏం ప్రయోజనం? ఒక్కసారి ఆలోచించు. కొన్నాళ్ళు కాపురం చేసిన భార్యను కూడా లేకుండా అపనిందలేస్తున్నాడు నోటికి వచ్చినట్టు. పైగా ఇంట్లో మరొకతే ఉంది. అవన్నీ ఆలోచించానన్నయ్య. అయినా సరే ఎలాగో అలాగో అక్కడే ఉండడం నీకు నాకు మంచిది. భారీగా స్థానాన్ని అడగడమేమీ లేదు. ఏ మూలనో ఒక పరిచారికలాగా పడి ఉండనీయమని ప్రాధేయపడతాను. అరవింద, ఆవేశంగా బాధగా అరిచాడు భాస్కర్. ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నావో తెలుసా? దాసీలా పడి ఉండడానికి సిగ్గులేదా? ఎగిసిపడుతున్న దుఃఖంతో అరవింద మాట్లాడలేదు. భాస్కర్ భుజం తట్టాడు ప్రభాకరు వారిస్తున్నట్లుగా. భాస్కర్, కానీ అరవింద మాటను ఎందుకు కాదనాలి? కాపురం చక్కబడితే ఎవరికి మాత్రం సంతోషం కాదు? మరొకసారి ప్రయత్నిద్దాం. ప్రభాకర్, నీకేమైనా పిచ్చెక్కిందా?
లేదు. పోయిన స్థానాన్ని పొందడానికి సామదాన భేద దండోపాయాలలో ఏది ప్రయోగించి అనుసరించినా పర్వాలేదు కదా. సరస హృదయులకైతే సరస మార్గాలు రాజీదారులు నచ్చుతాయే కానీ కర్కోటకుల వద్ద సౌమ్యతంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. రాజీ ప్రయత్నం సఫలం కాకపోగా మళ్ళా సుధాకర్ చేత ఆ కుటుంబం వారి చేత ఘోరంగా అవమానించబడ్డారు ఆ అన్నా చెల్లెళ్ళు. మధ్యవర్తిగా సర్ది చెప్పబోయిన ప్రభాకర్ని కూడా దూషించారు. నువ్వు పని మనిషిగా ఎందుకుంటావులే, పట్నంలో చదువు వెలగబడుతున్నావుగా, అక్కడే దొరుకుతారు నాలాంటి వాళ్ళు 10 మంది. డబ్బున్నవాడి కూతురువి కదా, ఏదో అపరాధం చేసిన వారిని కసితీరా అవమానించినట్లుగా మాట్లాడసాగాడు సుధాకర్. ఇక వదులు, పిశాచంలా దాపరించావు. నువ్వు పని మనిషిలాగా ఎందుకుంటావు, నా కాపురంలో చిచ్చులు పెడతావు కానీ. సుధాకర్ పాదాలు పట్టుకొని ప్రాధాయపడుతున్న అరవిందం లేవదీసి గెంటి వేయబోతున్న సంజ వైపు పులిలాగా దూకాడు భాస్కర్. సంజ భయపడి సుధాకర్ వెనక్కు దాక్కుంది. పరిగెడుతున్నావా? చీచి, నీలాంటి కుక్కను కొట్టి నా చెయ్యి అపవిత్రం కానివ్వను. అనరా దౌర్భాగ్యుడా నువ్వు కూడా. నా చెల్లెలు నీ కాపురంలో చిచ్చు పెట్టదు. దొంగ కుక్కలాగా ఒక ఇల్లాలి స్థానాన్ని కాపురాన్ని దొంగిలించిన నీ పాపమే నీ కాపురంలో చిచ్చుపెట్టి ఇద్దరిని చిత్తాభస్మం అయ్యే వరకు పీడిస్తుంది, పీక్కు తింటుంది. ఒక్కనాటికి సుఖపడలేరు మీరు. ఈనాడు నా చెల్లెలు ఎలా ఏడుస్తోందో అంతకు 10 కుమిలి కుమిలి ఏడ్చే నాడు ఈ ఘట్టాన్ని గుర్తు చేసుకోరా రాస్కెల్. పద అరవింద, ఇలాంటి పశువులతో నీ జీవితం పొరపాటును కూడా లంకపడేది కాదు. అదృష్టవంతురాలివి కనుకనే తెగతెంపులైంది. పద. అయ్యో అయ్యో, ఇంటి మీదకొచ్చి దెబ్బలాడుతున్నారా రోజు? మీకేం పోయే కాలం? కాంతమ్మ శోకాలు ప్రారంభించింది. అది విని ఇరుగు పొరుగు జనం పొగడి ఎవరి మట్టుకు వాడు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానాలు తీర్పులు విసరసాగారు. తానేం నేరం చేయపోయినా తనను స్థాన భ్రమిసిత నొందింపజేసిన కాంతమ్మను, ఆమె కూతుళ్లను, సంజను నిస్సహాయతతో కన్నీరు కారుస్తూ వెర్రిగా చూస్తూ నిలబడిపోయింది అరవింద. వీరు స్త్రీలు, భారత రమణులు. నాకు ముందే తెలుసు ఇలా జరుగుతుందని. మీరిద్దరు వినలేదు, కినుకుగా అన్నాడు భాస్కరు తిరుగుదారిలో. ఆఖరి ఆశ కూడా అంతరించిన అరవింద చలనం లేకుండా రాయిలాగా కూర్చుంది. యోగ నిష్టలో ఉన్నవాళ్లాగా ప్రభాకర్ స్థిర గంభీర ముద్రతో కన్నులు మూసుకొని కూర్చున్నాడు. ఆ మూసి ఉన్న నేత్రాల నుండి అశ్రు ప్రవాహం. ప్రభా, ఆశ్చర్యంగా సంబోధించాడు భాస్కర్. తెప్పరిల్లినట్టు ఉలిక్కిపడి చూశాడు ప్రభాకర్. ఏంటి ఆలోచిస్తున్నావు? ప్రభాకర్ రుమాలతో కళ్ళొత్తుకుంటూ కొద్దిగా సిగ్గుపడుతూ ఏమీ లేదు అన్నాడు. లేకపోవడం ఏంటి? ఆలోచిస్తున్నాను భాస్కర్. అలనాటి అరుంధతి అనసూయలకు ఈనాటి వేలాది అరవిందలకు అంతరాలను ఊహిస్తున్నాను. ఏంటి? అవును, పాతకాలం పూర్వకాలం అని తీసి పారేశాం. ప్రతిభతో సేవలతో అలనాటి స్త్రీ ఆజ్ఞాపించి నిలేసింది. త్రిమూర్తులను పసిపాపలు చేసింది. చరిత్రలో స్త్రీలు రాజ్యమేలింది. మరి ఈనాటి స్త్రీల అబలలు రాక్షసుల్లాగా ఎందుకు మారిపోతున్నారు? నిర్లక్ష్యంగా అన్నాడు భాస్కర్. ఈనాటి స్త్రీలు కూడా రాజ్యాలు ఏలుతున్నారు. అయితే ఏంటి? ఒక స్త్రీ జోలికి మరొక స్త్రీ రాదు. ఎవరి జీవితం వారిదే. ఎక్కడో ఎవరో ఉన్నత స్థితిలో ఉంటే సామాన్య స్త్రీకి ఒరిగేదేముంది? ఇలా చెప్పు దెబ్బలు తినవలసి వస్తుంది వీళ్ల చేతనే అని నాకు ముందే తెలుసు. నువ్వు అరవింద విన్నారు కదా నా మాటను. పోనీలే, మన ప్రయత్నం ఏదో లోపం లేకుండా మనం చేశాము అనే తృప్తి ఉంది. కనీసం అరవింద కూడా ఆఖరి వరకు ప్రయత్నం చేశామని సమాధాన పడుతుంది. సామరస్యత లేని భార్యాభర్తలకు అధిక పూర్వకంగా విడాకులు నిర్ణయించబడ్డాయి. సగర్వంగా నవ్వుకొని పండగ చేసుకున్నాడు సుధాకర్ సంజలు. భూమిలో కుంగిపోయింది అరవింద. 4 రోజులు ప్రపంచ ముఖమే చూడకుండా గదిలో పడుకుంది. మరొక వంక సూరమ్మ కంటికి మంటికి ఏకదాటిగా ఏడవసాగింది. ఇంట అన్ని కంటాలు మోగబోయాయి. అన్ని కార్యక్రమాలు స్తంభించిపోయాయి. ఎవరూ పూడ్చలేని లోటుతో అలమటిస్తున్న ఆ విచార వదనాలను చూడలేక ఎలా సమర్థించాలో తెలియక ప్రభాకర్ ఆ ఇంటి ఛాయలకే వెళ్ళలేదు. కానీ నేడు తప్పనిసరిగా ప్రభాకర్ ఆ ఇంటికి వెళ్ళవలసిన అవసరం కలిగింది. అరవింద మెట్రిక్ ప్రథమ తరగతిలో పాస్ అయింది. అభినందించి
చదువు కొనసాగించమని చెప్పాలని అటుగా వెళ్ళాడు. హాల్లోనే ఎదురైన భాస్కర్ చూపులతోనే పలకరించి కూచోమని సైగ చేశాడు. 4 రోజులైంది నీవు కోర్టుకొచ్చి. ఏంటి, జ్వరం వచ్చిందా? భాస్కరు శుష్క దేహాన్ని, మాసిన గడ్డాన్ని ఎగాదిగా చూస్తూ అడిగాడు ప్రభాకర్. లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు భాస్కర్. అతడు సరిగ్గా తలెత్తి ప్రభాకర్ని కూడా చూడడం లేదు. ఏంటి భాస్కర్ ఇది? దగ్గరగా జరుగుతూ అడిగాడు. మాట్లాడవేంటి? అరవింద్ ఎలా ఉంది? ఏం మాట్లాడను ప్రభాకర్. అరవింద ఎలా ఉంటుంది? ఉండవలసినట్టే ఉంది, గదిలో మగ్గిపోతూ. ప్రపంచం ముఖం చూడలేక, బయటకు వచ్చి ప్రపంచానికి ముఖం చూపలేకాను నేను ఇంట్లో పడుకున్నాను అంటూ ముఖం మరోవైపు తిప్పుకున్నాడు. ఏది భాస్కర్, నా మొహం చూడు. నా దగ్గర నీవు సిగ్గుపడేది, అభిమానపడేది. సాధారణంగా భాస్కర్ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. పద, కొంతసేపు అలా బయట తిరిగొద్దాం. ఒక విధంగా బలవంతంగానే బయటికి లాక్కుపోయాడు ప్రభాకర్. భాస్కర్, జరిగినదేమీ చిన్న విషయం కాదు. అయినా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. ఇందువల్ల లోకుల దృష్టిలో అపహాస్యాల పాలవుతాం, పంచ ప్రతిష్ట దెబ్బతింటుంది అనే న్యూన్యతా భావాన్ని జయించాలి. ఎవడో ఏదో అన్నాడని ఊహిస్తూ మనం ముందే ముడుచుకుపోయి ఇంట్లో మగ్గకుండా ధైర్యంగా తలెత్తుకొని తిరగాలి. నిజం ఆలోచిస్తే అసలు తప్పెవరిది? మన తప్పేమీ లేదు. ఎవడో చేసిన అన్యాయానికి గురయ్యామంతే. భాస్కర్ మాట్లాడకపోయినా కొంత మనసు తేలిక పడ్డట్టుగా కనిపించింది అతడికి వదనంలో. అభిమానపూర్వకంగా స్నేహితుని చెయ్యి నొక్కి వదిలాడు. ఇంటికి తిరిగొచ్చి హాల్లో కూర్చున్న ఆ ఇరువురు స్నేహితులకు లోపల నుంచి ఏదో స్త్రీల కలహం వినిపించింది. బాగుంది, కన్న బిడ్డకి పుట్టినరోజు వేడుక జరుపుకోవడం కూడా తప్ప? పాపమా? పెద్ద కోడలు విమల గొంతు వినిపించింది. మహాతల్లి, నేను ఆ మాట అనలేదు. సూరమ్మ బిగ్గరగా కేకలు పెడుతోంది. ఇది నలుగురిని పిలిచి వేడుక చేసుకునే సమయం కాదు. లోకుల ముఖాలు చూడలేక ఇంట్లో పడి మగ్గుతున్నాం. పిల్లాడి పుట్టినరోజు అంటే నాకు మాత్రం సంతోషం కాదా? ప్రతి ఏడు జరపడం లేదా? కష్టకాలం ఏం చేస్తాం? ఏమిటి కష్టకాలం? ఎవళ్ళు చచ్చారు? కంగుమంది విమల గొంతు. నేను నా పిల్లలు ఏం తప్పు పాపము చేశాము? ఇంట్లో పడి మగ్గడానికి, లోకం ముఖం చూడకుండా కుళ్ళడానికి ఎంతంత మాటలు అంటున్నావే. నువ్వనేది ఎవరిని? నా కూతురు తప్పు చేసిందంటావా? అయితే రయ్యని లేచింది సూరమ్మ ఓ వంక దుఃఖం ఒలికిపడుతూ. నేనెందుకంటాను? విమల దీర్ఘంలో ఏదో శ్లేష. నా నోటికి దారం కట్టగలరు కానీ లోకుల నోళ్లు కట్టగలరా? అను అను ఇంకాను. ఈనాటికి నా కర్మగాలి అయిన వాళ్ల చేత కాని వాళ్ల చేత పడవలసిన రోజు వచ్చింది. మాటలు సరిగ్గా రావాలి. కాని వాళ్ళెవరిక్కడ? ఇంతకు నా కొడుకు అసమర్థుడు, అందుకే నీ నోరు లేస్తోంది. సూరమ్మ గొణుగుతోంది. సమర్థతని లోకానికి అంతటికి చాటి చెప్పే అల్లుడుండగా సంతోషించు. విమల స్వరంలో అపరిమితమైన హేళన. ఇక వినలేను అన్నట్టు భాస్కర్ లేచి వెళ్ళాడు లోపలికి. అతడేం చెప్పాడో మరుక్షణంలోనే అత్తాకోడళ్ల నోళ్లు మూతపడ్డాయి. మీ అన్నయ్య ఇంట్లో లేడా? తిరిగి వచ్చి కూర్చున్న భాస్కర్ను నెమ్మదిగా అడిగాడు ప్రభాకర్. ఉన్నాడు. వాళ్ళు కలగజేసుకుంటే ఇంకా రభసవుతుంది. ఏం లాభం? అయినా ఆ విషయం ఎక్కడ ప్రారంభమై ఇంతవరకు వచ్చిందో చూడు. నువ్వు వచ్చావని చెప్తే నోళ్లు మూశారు, లేకుంటే అలా ఎంతవరకు సాగుతుందో చెప్పలేం. అరవింద వినలేదు కదా? భయం ప్రకటిస్తూ ప్రశ్నించాడు ప్రభాకర్. లేదు, మేడ మీద గదిలో ఉంటుంది. అయినా ఉద్దేశపూర్వకంగా అనేవాళ్ళు వినేటట్టే అంటారు, ముఖం మీదే అంటారు. మర్నాడు ఎప్పుడు ఏది విని ఏం చేస్తుందో అరవింద అనేదే నా భయం. అమాయకురాలు, సరసత కానీ విరసత కానీ తెలియని అర్భకురాలు. అంతలో సూరమ్మ రానే వచ్చింది బడబడా వాగుతూ. ఏం నాయనా, రావడం మానేశావు? కులాసాయేనా అన్నది ప్రభాకరాన్ని పలకరింపుగా. కులాసాయేనండి మర్యాదగా లేచి నమస్కరిస్తూనే అన్నాడు. భాస్కర్ నేను కలిసి 4 రోజులైంది, చూద్దామని వచ్చానండి. ఏమిటో బాబు, ఏం చెప్పమంటావు? ఈ బ్రతుకు గురించి ఏదో ఆ మాత్రం అభిమానంగా వచ్చావు, అంతే చాలు. విన్నావుగా జరిగిన ఉదాంతం. ప్రభాకర్ తలవాల్చుకున్నాడు సమాధానం చెప్పకుండా. అయినా మనం తెలివి తక్కువ పని చేశాము అనుకుంటున్నాను. కోర్టుకు ఎక్కవలసిందేమీ కాదు. సంగతి మరీ రచ్చకెక్కిపోయింది. ఎక్కడమే మంచిదైందిలే, తెగతెంపులు అయిపోయింది. ఇక వాడితో ఏ సంబంధం లేకుండా పీడ విరగడైపోయింది.
అక్కసుగానే అన్నాడు అప్పుడే బయట నుంచి వచ్చిన సోమరాజు. అమ్మాయి, ఈరోజైనా అన్నం తిందా అని భార్యను అడిగాడు. ఏదో బలవంతం మీద 4 మెతుకులు తిని మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది. ఎగిసొస్తున్న దుఃఖంతో అంది. మెట్రిక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. మీ అమ్మాయి ఎంత తెలివైంది అంటూ మెచ్చుకున్నారు దారిలో ఒకళ్ళిద్దరు తెలిసిన వాళ్ళు. ఉసూరని ఓ కుర్చీలో కూలబడుతూ చెప్పాడు సోమరాజు. ఏం లాభం, ఎందుకు ఈ మెట్రిక్కులు, దిరుగుండాలో నువ్వు మనకి, కాపురంలో నీళ్లు పడ్డాయి కదా. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. చుట్టాలు వచ్చారండి, అందుకని కొంచెం సేపే చదవగలిగాను. ఈ ఎపిసోడ్కి లైక్ హైప్ 2 ఇవ్వండి. మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.